ప్రయోజనాత్మకంగా మలుచుకోవడం మన చేతిలో ఉంది. మనం కూడా క్రిమి కీటకాదులా జీవిస్తామా, మనుషుల్లో ఏమైనా జీవిస్తామా? క్రిమి కీటకాదులు కూడా జీవిస్తున్నాయి. ఆహార నిద్ర భయమైదురంచ సామాన్యమేత పశుభిర్నరాణం జ్ఞానేనమేకో అధికో విశేషం. ఆహారము ఆకలిస్తే ఆహారం తీసుకోవడం, భయపడడం, నిద్రించడం, కోరిక తీర్చుకోవడం, ఇది పశువులకి మనుషులకి సమానమే. కానీ జ్ఞానేనమేకో అధికో విశేషం. ఈ నరుడికి మాత్రము జ్ఞానం అనేది ఇచ్చాట భగవంతుడు. ఎందుకు ఇచ్చాడు ఆ జ్ఞానం? విచక్షణ జ్ఞానం. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నరుడికి మాత్రమే ఇచ్చాడు. లక్షణాలు ఎవరైనా చెప్తారా? కార్యేషు దాసి చెప్తారా? ధర్మబద్ధి అంటే ఏంటి? ధర్మబద్ధి అంటే కార్యేషు దాసి, ఇంట్లో పనులు చేసేటప్పుడు దాసి మనస్తత్వంతో పనిచేయాలి, సేవకురాలా పనిచేయాలి. కరణేషు మంత్రి, భర్తకి ఆ కుటుంబం యొక్క సౌభాగ్యం కోసం ఉపయుక్తమైన సలహాలు ఇవ్వాలి. ఇవాళ పెళ్ళానంటే విడిపోదాం ఇది కాదు. ఈ మధ్య సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంచుకుంటున్నారు, ఎటువంటి అబ్బాయిలు కావాలని. వాళ్ళు పంపిస్తారు కదా బయోడేటా, అత్తమామలు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు, అటువంటి వాడిని టిక్కేస్తున్నారు. ప్యాకేజ్ కావాలి, అవునా కదా? కానీ వీళ్ళందరూ ఉంటే కదా సమిష్టి కుటుంబంలో కదా మన ఆనందంతో ఉండేది. అందుకని అటువంటి సలహాలు, ఆ కుటుంబం యొక్క ఉన్నతి కోసం సలహాలు ఇవ్వాలి. అని కరణేషు మంత్రి. భోజేషు మాత, కుటుంబ సభ్యులకు భోజనం పెట్టేటప్పుడు మాతృ హృదయంతో భోజనం పెట్టాలి. భర్తకి భోజనం పెట్టినా భర్త యొక్క అమ్మ యొక్క చేతి వంట భర్త 5 సంవత్సరాల వరకు తింటాడండి. తర్వాత 25 సంవత్సరాల వరకు మనం ఆయన జీవితంలో పెడతాం. అమ్మ ఏదైతే ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యంతో అన్నం పెట్టిందో అలాగే మనం కూడా పెట్టాలి. అన్నం పెట్టిన వెంటనే సిఎంఆర్ షాపింగ్లో కొత్త పట్టు చీర వచ్చిందంట, మలబార్ గోల్డ్లో కొత్త నెక్లెస్ వచ్చిందంట, అక్కడ కాదు అర్జీలు పెట్టడం. అది భోజనం ప్రసాదంగా చేయనివ్వండి. అలాగా భోజేషు మాత. శయనేషు రంభ, శయన గృహంలో రంభాదేవిలో ఉండాలి. ఎప్పుడైతే రంభాదేవిలో శయన గృహంలో ఉంటారో అప్పుడు మాత్రమే ఈ సమాజానికి ఉపయోగపడే సత్సంతానం కలుగుతుంది. లేకపోతే సమాజ వికటకు ఉపయోగపడే వాళ్ళు కలుగుతారు. గుర్తుపెట్టుకోండి. రూపేషు లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిలో ఉన్నాడు. లక్ష్మీదేవి యొక్క రూపం మనకి ఎక్కడ వస్తుందండి? ఆవిడ క్షీర సముద్ర రాజతనయ్య. మనకంత సౌందర్యం వస్తుందా? కాదు. కాకపోతే ఏంటంటే కనీసం ఉతికిన వస్త్రాలు ధరించడం, ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించడం, ఇది మనం చేయాలి. క్షమయా ధరిత్రి, క్షమించడంలో భూదేవంత వరకు ఉండాలండి.